International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూస్తూ ఉంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ఎవరి వ్యూహాలు వాళ్ళవి, ఎవరి ప్రతి వ్యూహాలు వాళ్ళవి. ముఖ్యంగా మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. నియోజకవర్గాల్లోకి అడుగు పెడితే కనుక ఆ తీవ్రత కావచ్చు, ఆ స్థాయి కావచ్చు, పీక్స్ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం మైలవరం. అవును, మైలవరం ఎవరి సొంతం కాబోతోంది, ఎవరు అక్కడ పాగా వేయబోతున్నారు అనే ఉత్కంఠ మాత్రం మొదలైంది. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళకి కలిసి వచ్చే అంశాలేంటి, ఎట్ ద సేమ్ టైం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ బరిలోకి దించింది సర్నాల తిరుపతిరావుని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది వసంత కృష్ణ ప్రసాద్ను. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగారు సర్నాల తిరుపతిరావు. ఈయన ప్రొఫైల్ కనుక ఒకసారి గమనిస్తే బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు ఈయన. 2019లో వైసీపీ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేశారు, గెలిచారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఈయన. ఒకసారి ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. 1999, 2004లో కాంగ్రెస్ తరఫున నందిగామ నుంచి పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. ఇంకా కేడీసీసీ చైర్మన్గా, అలాగే ఆప్కాబ్ చైర్మన్గా పనిచేసిన అనుభవం కూడా ఈయన సొంతం. 2019లో మైలవరం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు వసంత వెంకట కృష్ణ ప్రసాద్. ఇది వీళ్లకు సంబంధించిన ప్రొఫైల్. ఒకసారి మైలవరం సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక విజయవాడ లోక్సభ స్థానంలో భాగం మైలవరం నియోజకవర్గం. ఎస్సీ ఓట్లు ఇక్కడ కీలకం. ఎట్ ద సేమ్ టైం ఇబ్రహీంపట్నం, జీకొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎటువంటి ఓట్ షేర్ ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 70,000 ఓట్లు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి 31,000 ఓట్లు, అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 26,000 ఓట్లు, యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 22,000 ఓట్లు, అలాగే గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించి 20,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కావచ్చు, లేకపోతే పార్టీలు కావచ్చు, ఎవరి వ్యూహాలేంటి, అక్కడ ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, రెండు ప్రొఫైల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్. ఎందుకంటే సర్నాల తిరుపతిరావు, ముఖ్యంగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్కి సంబంధించి ఆయన పార్టీలో నుంచి వెళతారా, లేకపోతే టీడీపీలోకి వెళ్తారా, లేకపోతే వైసీపీలో ఉంటారనే ఒక క్వశ్చన్ మార్క్ మనకు కనిపించింది. కానీ ఆఖరి నిమిషంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భాన్ని చూసాం. కానీ సర్నాల తిరుపతిరావు ఒకరికి సందర్భంలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వార్డు మెంబర్గా కూడా ఆయన ఓడిపోయిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి వ్యూహాలేంటి, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి, అక్కడ ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, అలాగే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అక్కడ రాజేష్? డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితంగా బీసీలు అని చెప్పాలి. బీసీలు ఓట్లు దాదాపు 90,000 పైగా ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించి బీసీకి సంబంధించినటువంటి అన్ని కులాలు 90,000 పైగా ఉన్నారు. ఇదే ఇప్పుడు వైసీపీకి ప్రధాన బలంగా ఆ పార్టీ భావిస్తుంది. అందుకే సర్నాల తిరుపతిరావు యాదవ్ని అభ్యర్థిగా ప్రకటించారు. ఒక సామాన్యుడిని అభ్యర్థిగా ప్రకటించామని ఆ పార్టీ చెబుతుంది. ఇంతకుముందు మీరు చెప్పింది వాస్తవమే. ఆయన 2014లో వార్డు మెంబర్గా ఓడిపోయారు. 2019లో జెడ్పీటీసీగా గెలిచారు. అప్పుడు 2019లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ దగ్గరుండి సర్నాల తిరుపతి యాదవ్ని జెడ్పీటీసీగా చేయించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు అదే సర్నాల తిరుపతి యాదవ్ మైలవరం వైసీపీ అభ్యర్థి అయ్యారు. అంతేకాదు వసంత కృష్ణప్రసాద్కి ప్రత్యర్థిగా మారారు. ఇప్పుడు ఇది ఈక్వేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్ అని చెప్పాలి. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. 2019లో దేవినేని ఉమామహేశ్వర, 2009-14లో వరుసగా గెలిచినటువంటి దేవినేని ఉమాని ఓడించినటువంటి వ్యక్తి. ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన నేపథ్యంలో, టీడీపీ అభ్యర్థిగా ఆయన ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే ఒకవైపు బీసీ అభ్యర్థి, రెండోది సామాన్యులైన ఒక ట్యాగ్ లైన్తో వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్కి అది కొంత ఇబ్బంది కలిగించే అంశం అయినప్పటికీ ఆయన కూడా మైలవరంలో చాలా బలంగా ఉన్నారు. ఇంతకుముందు గెలిచింది అంటే 2009-14 గెలిచింది టీడీపీ అభ్యర్థి. 2019లో వైసీపీ గెలిచినప్పటికీ అక్కడ ఓటు బ్యాంక్ సంబంధించి చూస్తే కనుక ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు టర్న్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 2019లో వసంత కృష్ణప్రసాద్ గెలిచి ఇప్పుడు 2024లో టీడీపీకి వచ్చారు కాబట్టి ఆయన ఓట్లు, అంటే ఆయన సంపాదించుకున్న కేటగిరీ అంతా కూడా మళ్ళీ టీడీపీకి టర్న్ అయ్యే అవకాశం కనబడుతుంది. అంతేకాదు 2009-14లో అప్పుడు గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి టీడీపీ క్యాడర్ ఇప్పుడు వసంతకి సపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది. దేవినేని ఉమాతో పాటు బొమ్మసాని సుబ్బారావు వీళ్ళు కూడా
వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించారు. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ లేకపోవడం ఆయనకి ప్లస్ అని చెప్పాలి. మొన్నటి వరకు వీళ్ళు కూడా మేము పోటీలో ఉన్నాం, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటించినప్పటికీ టీడీపీ అధిష్టానం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సర్ది చెప్పి వసంత గెలుపు కోసం పనిచేయాలని చెప్పిన నేపథ్యంలో అది వసంత కృష్ణప్రసాద్కి కలిసి వచ్చే అంశం. ఎందుకంటే దేవినేని ఉమాకి ప్రత్యేక వర్గం ఉంది, మరోవైపు బొమ్మసాని సుబ్బారావు గొల్లపూడితో పాటు జక్కంపూడిలో కూడా కొంత వర్గం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇప్పుడు వసంత వైపు వెళ్ళిన నేపథ్యంలో వసంతకి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు వసంత ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో పాటు ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళంతా కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి అది చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రెండోది వైసీపీకి ఉన్నటువంటి ప్రధాన ఇంతకుముందు చెప్పినట్టే సన్నాల తిరుపతిరావు యాదవ్కి ఉన్నటువంటి ప్రధాన బలం ఏంటంటే బీసీలు దాదాపు 90 నుంచి 1,00,000 మంది ఉన్నారు కాబట్టి అలా ఓట్లన్నీ కూడా వస్తాయని భావిస్తున్నారు. బీసీ అభ్యర్థి ఒక అగ్రకులానికి సంబంధించిన అభ్యర్థిని ఒక బీసీ అభ్యర్థి ఢీ కొడితే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ వాళ్ళు కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా సన్నా తిరుపతి యాదవ్ చాలా ధీమాగా ఉన్నారు. జడ్పీటీసీగా తనను గెలిపించినప్పటికీ ఇప్పుడు వైసీపీ తన అధిష్టానం తన టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా తాను గెలుస్తానని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో కూడా దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వసంత వర్సెస్ ఆయన శిష్యుడే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ అనేక సందర్భాలు చెప్పారు, తాను పెంచిన మొక్క సన్నాల తిరుపతి యాదవ్ అని చెప్తున్నారు. అలాంటి చెట్టును తాను పెంచిన చెట్టు అని చెప్తూ ఉంటారు. అలాంటి చెట్టుని ఇప్పుడు ఆయన ఢీకొనబోతున్న నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది. మైలవరం పాలిటిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కూడా చాలా వసంత కృష్ణప్రసాద్ వచ్చిన తర్వాత ఉమా వర్సెస్ వసంత్ అనే విధంగా పాలిటిక్స్ జరిగాయి కాబట్టి ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మైలవరంలో ఎవరు గెలవబోతున్నారు, ప్రజలు ఓటర్లు ఎవరిని గెలిపిస్తారనే ఒక ఇంట్రెస్టింగ్గా చూస్తున్న పరిస్థితి ఉంది. వసంత కృష్ణప్రసాద్ మాత్రం చాలా ధీమాగా కనబడుతున్నారు, గెలుపు తనదే అంటున్నారు. మరి ప్రజలు ఏ విధంగా రిజల్ట్ ఇస్తారో చూడాలి. సచిన్. రైట్ రాజేష్, మీరు అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్గా నియోజకవర్గాన్ని చెప్పుకోవాలి మైలవరానికి సంబంధించి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోని ఒక విధంగా చెప్పాలంటే అక్కడికక్కడే విభేదాలు కనిపించాయి, అసంతృప్తులకు సంబంధించి కూడా మనకి కనిపించిన నేపథ్యం. కానీ ఎట్ లాస్ట్ వసంత కృష్ణప్రసాద్కి టికెట్ కేటాయించిన నేపథ్యంలో అవి కాస్త చల్లారినట్టు కనిపించినా ఎవరికి ఏ మేరకు సపోర్ట్ చేస్తారనే క్వశ్చన్ మార్క్ మాత్రం అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వైసీపీకి సంబంధించి సర్నాల తిరుపతిరావు ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా వసంత కృష్ణప్రసాద్కు సంబంధించి శిష్యుడని చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఆ ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.